హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొని మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సీట్ వచ్చింది, కొంతమందికి సీట్ రాలేదు. ఆ స్టూడెంట్స్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే ఒకసారి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ పే చేయాలా అని అడుగుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఫైనల్ ఫేజ్ కింద ఫస్ట్ చూడండి, ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్ ఇఫ్ దే హ్యావ్ నాట్ అటెండెడ్ ఎర్లియర్ అండ్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్. సో ఎవరైతే ఇంత ముందుకు అటెండ్ కాలేదో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంతకుముందు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీకు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కనుక మీరు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొని స్టూడెంట్స్, అంటే కొత్త స్టూడెంట్స్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు మళ్ళీ ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.